మేడం మనం సాధారణంగా ఆస్ట్రాలజీ ప్రకారమే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు పెట్టుకుంటూ ఉంటాం. మరి కొంతమంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం పేర్లు పెట్టుకోవడం చాలా ట్రెండ్ అవుతుంది ఇది. అసలు న్యూమరాలజీ ప్రకారం పేర్లు ఎందుకు పెట్టుకోవాలంటారు? ఒక్కసారి తెలియచేయండి మ్యామ్. మీరన్నట్లుగా ఆస్ట్రాలజీలో పేరు పెట్టుకోవడం ఒకప్పుడు నిజంగా పవర్ఫుల్గా ఉండేదండి. ఎందుకంటే అప్పట్లో జన్మించిన శిశువు ఏ లగ్నంలో జన్మించాడు, దానికి నెగటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి, ఆ లెక్క వేసేవాడు. ఆ తర్వాత అబ్బాయిది ఏం రాసి లేకపోతే అమ్మాయిది ఏం రాసి లెక్కలు వేసేవాళ్ళు. ఈ రెండిటికి మైనస్లు ఏమన్నా ఉన్నాయా చూసేవాళ్ళు. తర్వాత నక్షత్రం దాకా వచ్చేవాళ్ళు. నక్షత్రం అక్షరం ఏంటి, ఈ అక్షరాన్ని మనము డిసైడ్ చేయటంలో నక్షత్రం ఏ ఆధీనంలో ఉంది అనేది లెక్కలు వేసి మీ అబ్బాయికి కామేష్ అని పేరు పెట్టండి, మీ అమ్మాయికి శ్రీలక్ష్మి అని పేరు పెట్టండి అని ఈ మూడిటిని కలుపుతూ చెప్పేవాళ్ళు. నాకు తెలిసి ఇది ఒక 50, 60, 70 ఏళ్ల క్రిందట పద్ధతి. సోఫార్ తరాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒక పంచాంగం పుస్తకాన్ని తీసుకుంటాము, మీరు చెప్పిన డేట్కి ఏ నక్షత్రం ఉందో పాదం కూడా అవసరం లేదు మనకి, ఆ నక్షత్రానికి చాచీచు ఈ మూడిట్లో పెట్టేసేయండి. అంటే అట్లీస్ట్ మీరు ఏం పేరు పెట్టాలి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసి ఇవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని నేను అంటం లేదు, బట్ మీరు నేర్చుకున్నటువంటి సిద్ధాంతంలో మీకు తెలిసింది పంచాంగము, నక్షత్రం, అక్షరాలు. ఒక్కసారి ఆలోచించండి, లగ్నానికి అవసరమైన బలమైన అక్షరం కనుక పడకపోతే ఈ శిశువు ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? రాశికి సంబంధించి నక్షత్రం కనుక అక్షరం ఎదురు తిరిగితే ఈ రాశి ఏమవ్వాలి? ఇక్కడ రాశి వీక్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా లగ్నం కూడా వీక్ అవుతుంది కదా. ఓన్లీ నక్షత్రమే బలం పొందితే సరిపోతుందా? అంటే నక్షత్రం తాలూకు అక్షరంలోనే బలం పెడితే ఒకవేళ ఆ బలం ఒక 20% ఉంటే మీ పిల్లల భవిష్యత్తు మీరు ఎక్కడ ఎన్నని సర్దుతారు. ఇది ఆస్ట్రాలజీలో నేను క్వశ్చన్ చేసే పాయింట్స్ అండి. అంటే నా ఎక్స్పీరియన్స్ మేరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారము, నాకు ఉన్న పట్టు ప్రకారం నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇవి. ఈ మూడిటికి ఆన్సర్లు మీరు ఇవ్వగలిగితే మీరు చెప్పిన నక్షత్రంలో పేరుని నేను ఓకే చేస్తాను. మీరు పెట్టే నక్షత్రం తాలూకు అక్షరంలో ఏ పేరు కూడా లగ్నానికి బలాన్ని ఇవ్వదు. మీరు పెట్టే పేరు కేవలం నక్షత్రానికి మాత్రమే సంబంధించి అయి ఉంటుంది, రాశిని ఏమాత్రం సపోర్ట్ చేయదు. అసలు మీ జనన చక్రమే లగ్నం రాశి నక్షత్రంలో ఉంటే మీరు కేవలం నక్షత్రం అక్షరాన్ని పట్టుకుని పేరు ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? ఇది నా క్వశ్చన్ అండి. పేరెంట్స్గా మీ అందరికీ కూడా ఇదే నా క్వశ్చన్. ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే లగ్నాన్ని వదిలేసి రాశిని వదిలేసేసి కేవలం ఒక నక్షత్రం లైన్ని పట్టుకుంటే మీ పిల్లవాడి లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? పిల్లలకి పేర్లు ఈ విధంగా సెలెక్ట్ చేయటంలో మీరు పిల్లలకి అన్యాయం చేయటం లేదా? మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు అలా ఉండాలి అనే మీరే ఎక్కడో మిస్ అవుతున్నారు కదా పేర్లు సెలెక్ట్ చేసుకోవటంలో. దీనికి సమాధానం నా సిద్ధాంతం. నేనిచ్చే ఏ అక్షరం కూడా ఈ మూడిటిని నెగటివ్లో ఉంచదు. అటువంటి అక్షరాన్ని మాత్రమే నేను సెలెక్ట్ చేస్తాను. ఇంగ్లీష్ భాషలో ఉన్న 26 అక్షరాల్లోంచి ఈ డేట్ ఆఫ్ బర్త్కి బలమైన 3-4 అక్షరాలని నేను సెలెక్ట్ చేయగలను. ఒకసారి 5, 6 కూడా వస్తాయి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. ప్రతి పేరు కూడా తరువాత అక్షరాలు కూడా ఎక్కడా వీటిని లుక్ డౌన్ చేయకుండా, బలాన్ని తగ్గించకుండా నా సిద్ధాంతం ప్రకారం నేను పేరు ఇవ్వగలను. ఈ పేరు ఇచ్చే ప్రక్రియలో మీకు నక్షత్రం అక్షరం సెలెక్ట్ కావాలని రూల్ లేదు. ఇన్ఫ్యాక్ట్ 99% అది సెలెక్ట్ కాదు. అలాగే ఎక్కడున్నా పర్వాలేదు కదండి, మధ్యలో ఏదో ఒకటి నక్షత్రం దానికి సంబంధించిన పేరు పెట్టేద్దాం. అసలు నక్షత్రం ప్రకారం పేరు శిశువు చెవిలో తప్ప బయటికి రాకూడదు. అది కూడా కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉంటాయండి, మనం పిలుచుకునే పేర్లు కాదు. అవి చెవిలో చెప్పి వదిలేయాలి అంటుంది ఆస్ట్రాలజీ. మనం ఏం చేస్తున్నాం?
వ్యవహార నామం కూడా అదే పెట్టేస్తున్నాం కదా. ఇది రేపొద్దున్న వాళ్ళ వివాహ జీవితాన్ని దెబ్బతీయచ్చు, ఆరోగ్యాన్ని దెబ్బతీయచ్చు, ఎడ్యుకేషన్ని దెబ్బతీయచ్చు. అన్నిటినీ మించి మీ ఆలోచన విధానంలోనే తప్పులు కూడా రావచ్చు. సో ఏ పద్ధతి బెటర్ అనుకుంటారు? మీరే ఆలోచించుకోండి. అలాగే మ్యామ్, అసలు ఆస్ట్రాలజీ అలాగే న్యూమరాలజీ మధ్య తేడా ఏంటి? ఈ రెండింటిని చూసుకొని మనం పేరు పెట్టుకున్నట్టయితే కనుక ఎలా ఉంటుంది? ఆస్ట్రాలజీని ఇప్పటి వరకు మనం పాటిస్తూ వచ్చాం, ఇక మీదట న్యూమరాలజీని కూడా పాటించి కనుక పేర్లు పెట్టుకున్నట్టయితే ఎలా ఉంటుంది అనేసి వీటి మధ్య తేడాని మాత్రం చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.